సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు వచ్చేసి నేనైతే దసరా గురించి అయితే నేను పూర్తిగా ఫ్యాక్ట్స్ అయితే మాట్లాడబోతున్నాను. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి అండ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో. సో దసరాను విజయదశమి కూడా అని కూడా అంటారు. ఇది హిందూ సాంప్రదాయంలో మహా పెద్ద పండగ. దసరా అంటే దుర్మార్గంపై సద్గుణాల విజయం అయితే ఉంటుంది. రాముడు రాక్షస రాజు రావణుణ్ణి సంహరించిన తర్వాత సంహరించిన రోజు కూడా ఇదే రోజు. ఈ రోజు మహిషాసురుణ్ణి చంపిన మహాదేవి దుర్గమ్మ విజయ దినం అని కూడా అని పిలుస్తారు. అందువల్ల ఇది రామ దసరా, దుర్గ దసరా అనే రెండు భావాలు కలిగి ఉంటుంది. సో దసరా అంటే 10 రోజుల పాటు పండగకు ముగింపు రోజు. ఇది అశ్వయుజ శుద్ధ దశమి నాడు వస్తుంది ఈ పండగ అయితే. పండుగలో నవరాత్రి 9 రోజులు దుర్గమ్మ ఆరాధన చేస్తారు ప్రతి ఒక్కరు భక్తులు. చివరి రోజు అయిన దశమి నాడు విజయోత్సవం జరుపుకుంటారు. సో ఈరోజు కొత్త పనులు ప్రారంభించడం శుభం అని అందరూ భావిస్తారు ప్రతి ఒక్కరు. దసరా నాడు సామి చెట్టు ఆకులు సువర్ణంగా పంచుకుంటారు. సో దీన్ని సొమ్ము ఐశ్వర్యం వచ్చే సంకేతంగా భావిస్తారు. విద్యారంభానికి ఇది ఉత్తమమైన రోజు అయితే ఉంటుంది. చాలా మంచి రోజు. ఈరోజు ఏం చేసినా కూడా విజయాలు తప్ప అపజయాలు అయితే ఉండవు. అండ్ ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడు మన మీదే ఉంటాయి కాబట్టి, ఆమె చల్లని చూపు ఎప్పుడు మన మీదే ఉంటుంది కాబట్టి, మనం ఏమి పని చేసినా, ఏమి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినా, లేకపోతే కొత్తగా మనము ఏ పని మొదలుపెట్టినా కూడా అది విజయం అవుతుంది. ఈ ఈ 10 డేస్లో మనం ఏం చేసినా మంచే జరుగుతుంది మనకి. సో అలా వచ్చేసి పిల్లలు ఈరోజు అక్షరాభ్యాసం కూడా చేస్తారు. పుట్టిన పిల్లలకి అంటే అదే ఆ చిన్న పిల్లలకు కూడా అక్షరాభ్యాసం అయితే ఈరోజు అదే ఆ పండగ రోజు అయితే చేయడం అయితే జరుగుతుంది. రైతులు కొత్త పంటలకు ప్రార్థన కూడా చేస్తారు. కూలీలు, కార్మికులు, వ్యాపారులు కొత్త పనులు మొదలు పెడతారు. దసరాను ఆయుధ పూజ రోజుగా కూడా జరుపుకుంటారు. పూర్వం యుద్ధానికి వెళ్ళే ముందు రాజులు కూడా ఆయుధాల పూజ చేసేవారు. ఈరోజు విజయం సంకేతం. ఉత్తర భారతంలో రామలీల నాటకాలు ప్రదర్శిస్తారు. అక్కడ పెద్ద పెద్ద రావణ, కుంభకర్ణ, మేఘనాథ ఈ బొమ్మల దహనం కూడా చేస్తారు. దానిని బురద పైన శ్రేష్టత సంకేతం అని భావిస్తారు. సో దసరాను ఆధ్యాత్మిక ఐక్యత పండగ అని కూడా అంటారు. ప్రతి ప్రాంతంలో దీన్ని వేరెవ్వరు ఆచారాలతో జరుపుకుంటారు, వేరే ఆచారాలతో జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ఆలయాలు ఊరేగింపులు జరుగుతాయి. సో ఇంకా తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ అనదర్ పార్ట్ అండ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. థ్యాంక్ యూ.